లోలార్క్ కుండ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ముందుగా మీరు చూస్తున్న చిత్రం ఏదైతే ఉందో అది లోలార్క్ కుండ్ యొక్క చిత్రం. ఇది బాగా పెద్ద వయసు వాళ్ళు కొంచెం నడవడం కష్టం. బాగా చివరికి మెట్లుంటాయి. లోపలికి నుయ్యి ఉంటుంది. ఆ ఎక్కడం, దిగడం అనేది చాలా ఇబ్బంది పడతారు. అయితే ఈ లోలార్క్ కుండ్ సూర్యనారాయణమూర్తికి సంబంధించింది. దివోదాసు చరిత్ర కాశీఖండంలో వ్యాస భగవానుడు రాశాడు. ఆ చరిత్ర వింటే మనకి ఈ 56 గణపతుల యొక్క విశిష్టత, అలాగే ద్వాదశాదిత్యుల విశిష్టత తెలుస్తుంది. నేను క్లుప్తంగా చెప్తాను. దివోదాసు తను పరిపాలించడం గురించి భూమిని పరిపాలించాలని చెప్పేసి దేవతలు అడుగుతారు. అయితే దివోదాసు ఏం చెప్తాడంటే, దేవతలు వచ్చి రకరకాల వరాలు ఇస్తేనే అవి ఇబ్బందులకు గురి చేస్తాయి. దేవతలు ఎవరో కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఈశ్వరుడితో సహా అందరూ భూమండలాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్తారన్నమాట. అప్పుడు ఈశ్వరుడు చాలా చిక్కిపోతాడు. ఆ కారణం చేత పార్వతీదేవి అడుగుతుంది, కాలకోట విషం తాగినప్పుడు కూడా మీరు ఇలా శరీరం శుష్కం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇంతలా చిక్కిపోతుంది, కళావిహనం అయిపోతుంది అంటే ఆయన చెప్తారన్నమాట. వారణాసి నేనే, వారణాసి నేను అంచేత ఆ వారణాసిని విడిచిపెట్టిన నేను కాదు అని నా కళలు ఇలా తగ్గిపోతూ ఉంటాయని చెప్పేసి స్వామివారు చెప్తారన్నమాట. అప్పుడు దేవతలందరూ భయపడి ఎలాగైనా సరే మళ్ళీ దివోదాసు ఒక కండిషన్ పెడతాడు. నేను ఎప్పుడైతే అధర్మంగా పాలిస్తానో లేదా ప్రజలు అధర్మంగా ఉంటారో అప్పుడు మీరు రావచ్చు మళ్ళీని. అంచేత నేను పాలించినంతసేపు నేను అధర్మం చేయను, ప్రజల చేత అధర్మం చేయించను అని చెప్పేసి అంత నమ్మకంగా పాలిస్తూ ఉంటాడు అనమాట. అయితే మరి ఎలాగో అలాగా ధర్మం చేయించి దేవతలను రప్పించాలి, ముఖ్యంగా ఈశ్వరుణ్ణి మళ్ళీ వారణాసికి రప్పించాలి. కాబట్టి ఈ 56 రూపాలలో గణపతి, 12 రూపాల్లో ఆదిత్యుడు కూడా వచ్చి ఆయన్ని భ్రమపరచడం కోసం అవతారాలు వస్తారన్నమాట. అందులో వచ్చినవే ఈ ద్వాదశాదిత్యులు. ఆది కేశవ ఘాట్ దగ్గర ఉన్న గణపతి స్వామి ఆదికేశవ ఘాట్ నుంచి మొదలుకొని కాశీఘాట్ వరకు ఏవైతే ఆదిత్యులు ఉన్నారో వీళ్ళు 12 మంది అన్నమాట. ఆ 12 మందిలో ఆఖరిది లోలార్క్ కొండని. ఈ నృత్యలో స్నానం ఎవరైతే చేస్తారో వారికి సర్వరోగాలు కూడా పోతాయని, దీర్ఘాయుష్మంతులు అవుతారని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ వారణాసిలో లోలార్క్ కొండ దగ్గర స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఎర్రచందనం అరగదీసి చక్కగా రాగి పాత్రలో అర్ఘ్యాలు ఇచ్చిన, ఎర్రచందనంతో జిల్లేడు పువ్వులతో పూజ చేసినా కూడా పరమ ప్రీతి చెంది ఆయురారోగ్యాలు